నమస్కారం అండి. నేను మీ రాఘవేంద్ర. భూకంపాల గురించి ఈ మధ్య మనం చూసాము. మన మైండ్ లోకి వచ్చే ప్రశ్నలు ఏమంటే, మన శాస్త్రాల్లో ఏమన్నా మనకి మహర్షులు ఏమన్నా రహస్యాలు అందించారా అని చెప్పి మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఈ భూకంపాలు ఎప్పుడు వస్తాయో తెలుసుకుంటాం, బానే ఉంది. ఆ భూకంపాల యొక్క తీవ్రత ఎలా తెలుస్తుంది? ఆ భూకంపాల వల్ల మనల్ని ఎలా రక్షించుకోగలుగుతాము? మన ధనము ప్లస్ ప్రాణాలు ఎలా రక్షించుకోవాలని కూడా మనము ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనకి. దీనికి సంబంధించి మొన్ననే ఒక పరిశోధనా పత్రం మేము ప్రచురించడం జరిగింది. దానిలో మనకి విస్తుగొల్పే విషయాలు బయటకు వచ్చినాయి. దాంతోపాటు మొన్న మొన్న వచ్చిన భూకంపాల గురించి కూడా మీతో కొంత సమాచారం పంచుకుంటాను. దాని గురించి విపులంగా మీకు వివరిస్తాను. స్క్రీన్ మీద మీరు చూస్తున్నది క్రితం నెలలో, అంటే మార్చి 2025లో వచ్చిన భూకంపాల గురించి ఉన్న సమాచారం మీరు చూస్తున్నారు. మీరు ఫస్ట్ కాలంలో చూస్తే కనుక 28 మార్చి 2025లో మయన్మార్లో వచ్చింది భూకంపము. అంటే మనం బర్మా అంటాము. అక్కడ లోకల్ టైంలో 12:50 నిమిషాలకి మధ్యాహ్నం కూడా వచ్చింది. అలానే అదే సమయంలో కొంత తేడాలో బ్యాంకాక్ థాయిలాండ్ లో కూడా వాళ్ళ లోకల్ టైం 1:30 గంటలకి మధ్యాహ్నం పూట ఏర్పడింది అక్కడ భూకంపము. దాంతోపాటు చైనాలో కూడా యునాన్ అనే ప్రావిన్స్ లో కూడా ఇదే తీవ్రతతో భూకంపం అక్కడ కూడా వచ్చిందనమాట. ఇందాక నేను వివరించినట్టుగా వరాహమిహిర్ గారు మనకి ఏం చెప్పారంటే, 20 నక్షత్రాలు ప్లస్ 1 అభిజిత్ నక్షత్రం కలిపి 28 నక్షత్రాలని 4 చక్రాల్లో విభజించారు కదా. అది వాయు చక్రము, అగ్ని చక్రము, ఇంద్ర చక్రము ప్లస్ వరుణ చక్రం. ఇప్పుడు మీరు గమనిస్తే అవి ఎలా మనం నిర్ధారిస్తామంటే, చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటాడో దాన్ని బట్టి మనం అది ఏ చక్రానికి సంబంధించిన భూకంపం అని మనం నిర్ధారించవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే రైట్ సైడ్ లో ఈ సంఘటన జరిగినప్పుడు, అంటే ఈ 2 సంఘటనలు జరిగినప్పుడు కూడా చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. పూర్వభాద్రలో ఉంటే మహర్షి గారి ప్రకారము, వరాహమిహిర్ గారి ప్రకారము ఆ నక్షత్రము అగ్ని చక్రానికి సంబంధించిన నక్షత్రం. అగ్ని చక్రానికి సంబంధించిన నక్షత్రం అంటే ఏంటంటే, ఈ భూకంపం వచ్చినప్పుడు ఆకాశంలో కొన్ని విస్తుగొల్పే పరిణామాలు మనం చూస్తాం. అంటే సూర్యుడు చాలా పెద్దగా కనిపిస్తము, చాలా ఎర్రగా కనిపిస్తము, రక్తంలాగా, ఇలాంటి కొన్ని విస్తుగొల్పే పరిణామాలు మనకి ఆకాశంలో కనపడతాయని చెప్పి మహర్షులు వారు సెలవిచ్చారు. దాని గురించి నేను మీకు ఒకసారి గోచారం చూపిస్తాను. రోజు గోచారం అంటే 28 మార్చి ఉన్న గోచారం ఏంటి ఆ ప్రదేశాల్లో అని చెప్పి 2 ప్రదేశాల గురించి మనం మాడుకుంటున్నాం కాబట్టి, మయన్మారు ప్లస్ థాయిలాండ్ లో మీరు గమనిస్తే చంద్రుడు పూర్వభాద్రలో ఉన్నాడు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇక్కడ పూర్వభాద్ర అనమాట. పూర్వభాద్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు. ఉంటే ఏంటంటే ఆ నక్షత్రము అగ్ని చక్రానికి సంబంధించిన నక్షత్రం. ఓకే, బానే ఉంది. దీంతో పాటు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మా పరిశోధన తేలింది ఏమంటే, 3 పరిణామాలు భూకంపం యొక్క తీవ్రతని పెంచుతాయి లేదంటే తగ్గిస్తాయి అనమాట. ఆ 3 ఏమంటే, ఒకటి, అది భూకంపం ఏర్పడుతున్నప్పుడు చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడు, ఆ నక్షత్రం బట్టి ఆ చక్రం ఏంటి, అది వాయు చక్రమా లేదా అగ్ని చక్రమా లేదంటే ఇంద్ర చక్రమా లేదంటే వరుణ చక్రమా, ఒకటి. తర్వాత దానికి ఈ భూకంపానికి ముందు 2 గ్రహణాలు, తర్వాత 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయి, అంటే జంట గ్రహణాలు అనమాట. దాంతో పాటు శని కుజులకి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ కనుక మీరు గమనిస్తే కుంభంలో ఉన్న శని తన 3వ దృష్టితో మేషాన్ని చూస్తున్నాడు. మేషం అంటే దీనికి అధిపతి కుజుడు. అంటే శని ఇండైరెక్ట్ గా కుజుడిని ప్రభావితం చేస్తున్నాడు అనమాట. అలానే కుజుడు కూడా తన 8వ దృష్టితో ఇక్కడ మకర రాశిని చూస్తున్నాడు కుజుడు. అంటే కుజుడు కూడా శని యొక్క గృహాన్ని వీక్షిస్తున్నాడు అనమాట. అంటే ఏం అర్థమవుతుందంటే, మనకి ఇక్కడ శని కుజుల యొక్క ఇండైరెక్ట్ రిలేషన్, మనకి సంబంధం ఏర్పడుతుంది. అలానే బ్యాంకాక్ థాయిలాండ్ లో అదే రోజు వచ్చిన భూకంపం కూడా మీరు గమనిస్తే సేమ్ గ్రహస్థితిలో ఉన్నాయి. ఇక్కడ చంద్రుడు కూడా అదే పూర్వభాద్రలో ఉన్నాడు. శని కూడా 3వ దృష్టితో మేషాన్ని చూస్తున్నాడు. అలానే కుజుడు కూడా 8వ దృష్టితో ఇక్కడ మకర రాశిని చూస్తున్నాడు. అలానే మీరు ఈ మ్యాప్ లో కనుక చూస్తే, ఈ మ్యాప్ లో నేను పిన్ పాయింట్ చేసి పెట్టాను అనమాట. ఇక్కడ బర్మా ఉంది, బర్మాలో ఎక్కడ ఎగ్జాక్ట్ గా వచ్చిందని చెప్పి. అలానే దీని తీవ్రత ఇక్కడి నుంచి మొదలు ఇలా వెళ్తూ ఇక్కడ కూడా పాకింది. అలానే ఇక్కడి నుంచి కూడా ఇలా వెళ్ళి ఇక్కడికి పాకింది అనమాట. ఇక్కడ ఎందుకు మనం యునాన్ మార్క్ చేసామంటే, ఇక్కడ భూకంపం వచ్చింది, ఇక్కడ కూడా భూకంపం వచ్చింది, ఇక్కడ కూడా భూకంపం వచ్చింది. కాబట్టి మహర్షులు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ భూకంపం వచ్చినప్పుడు చంద్రుడు పూర్వభాద్రలో ఉన్నాడు కాబట్టి, అది అగ్ని చక్రానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి
మనకి ఆకాశంలో సూర్యుడు విచిత్రంగా కనిపించాలి, చాలా పెద్దగా, చాలా రక్తపు వర్ణంలో కనిపించాలన్నమాట. అలానే అక్కడ కూడా మనకి సూర్యుడు ఆ విధంగా దర్శనం ఇచ్చాడు. ఎక్కడ? యునాన్ ప్రావిన్స్ లో, చైనాలో. దానికి సంబంధించిన లోకల్ పీపుల్, అక్కడ ఉన్న స్థానికులు దాన్ని రికార్డ్ చేసి మనకి యూట్యూబ్ లో అందించారు. సో ఒకసారి మీకు వీడియో డిస్క్రిప్షన్ చూపిస్తాను. ఆ యునాన్ ప్రావిన్స్ లో కూడా అదే తీవ్రతతో వాళ్ళకు కూడా భూకంపం వచ్చింది. వాళ్ళు ఏమంటారంటే స్థానికులు, అక్కడ ఎరుపు వర్ణంతో సూర్యుడు చాలా పెద్దగా కనిపించాడు మాకు ఆకాశంలో అని చెప్పి చెప్తున్నారు స్థానికులు. ఇది చైనా అబ్జర్వర్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్, మనం వెళ్ళి చూసుకోవచ్చు దాని సమాచారము. Residents in multiple areas of Yunnan witnessed something shocking. The sun gradually turned blood red. The entire sky took on an eerie hue, and this strange phenomenon lasted for about half an hour. Eyewitnesses described the sun as looking like the color of blood, something they had never seen before. By the evening of March 29th, the phrase "blood red sun" appears over Yunnan, shot to the top of trending topics online. Some people were convinced that the red sun was connected to the recent earthquake. Others found it unsettling, even frightening. Comments poured in. "It feels like a sign, maybe a warning of another earthquake. Oh my God, this is terrifying. Looking at it makes me feel anxious." సో చూసారు కదండి, ఆ వీడియోలో వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళకి వచ్చిన భూకంపము వచ్చిన ఒక గంట లోపే సూర్యుడు ఉన్నట్టుండిగా ఆ విధంగా మారిపోయి చాలా విచిత్రంగా కనిపించాడు మాకేం అర్థం కాదు ఏం జరుగుతుందో, మాకు భయకంపితులం అయ్యామని చెప్పి వారు చెప్తున్నారు. సో ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన మహర్షులు వరాహమిహిర్ గారు ఏమైతే చెప్పారో వారి బృహత్ సంహిత గ్రంథంలో ఖచ్చితంగా అద్భుతంగా అలానే జరిగింది. చూడండి, చంద్రుడు ఆ టైంకి పూర్వభద్ర నక్షత్రం మీద ఉండటము, తర్వాత పూర్వభద్ర నక్షత్రం మీద ఉండటంతో పాటు శని కుజులు ఇద్దరు కూడా వారి వారి ఇళ్ళ మీద ప్రభావితం చూపించటము, ఏదైతే భూకంపాలు ఏర్పడినాయో అవి ఒకదాని మీద ఇంపాక్ట్ జరగటము, ఆకాశంలో మహర్షి గారు చెప్పినట్టుగా సూర్యుడు ఆ విధంగా కనపడటం కూడా ఖచ్చితంగా మనకి అన్ని రకాలుగా మనకి మ్యాచ్ అవుతుంది. దాంతో పాటు క్రితం సంవత్సరం డిసెంబర్లో మనకి తెలంగాణలో ములుగు అనే ప్రాంతంలో కూడా మనకి భూకంపం వచ్చింది, చాలా మంది తెలిసే ఉంటుంది. కాబట్టి దాని తీవ్రత కొంచెం తక్కువ మన మయన్మారును బ్యాంకాక్తో పోలిస్తే. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మనం చూసింది మయన్మారును బ్యాంకాక్ సంబంధించి అది అగ్నిచక్రంలో ఏర్పడిన భూకంపం కాబట్టి ఇది ఇంకోటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది ములుగు అనే ప్రాంతంలో తెలంగాణలో ఏర్పడింది ఈ భూకంపము వచ్చింది. మీరు గమనిస్తే ఇది కూడా ఒక జత రెండు జతల గ్రహణాల మధ్యలో ఈ భూకంపం ఏర్పడుతోంది. దాంతో పాటు ఈ భూకంపం ఏర్పడినప్పుడు మీరు ఈ గోచారం కనుక మీరు ఇక్కడ గమనిస్తే చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం మీద ఉన్నాడు, పూర్వాషాఢ. సో పూర్వాషాఢ అనేది మహర్షి చెప్పినట్టు వరుణ చక్రం సంబంధించిన భూకంపం అనమాట. అంటే మహర్షి గారు ఏం చెప్పారంటే, ఏదైనా భూకంపం కనుక వరుణ చక్రం సంబంధించిన చంద్ర నక్షత్రం మీద కనుక ఏర్పడితే ఆ భూకంపం వచ్చిన 2 నుంచి 3 నెలల మధ్యలో అకాల వర్షాలు పడి, వడగళ్ల వాన పడి భారీ ఎత్తున పంట నష్టం జరుగుతుందని చెప్పి మహర్షి గారు సెలవిచ్చారు. ఖచ్చితంగా అలానే జరిగింది. మీరు ఇక్కడ గమనించండి, నా స్క్రీన్ మీద మీరు రైట్ సైడ్ లో కింద చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 23 మార్చిన ఒక న్యూస్ అని వాళ్ళ వెబ్సైట్ లో పెట్టారు. ఏమని పెట్టారంటే, ఎందుకు ఏ కారణం లేకుండా కూడా భారీ ఎత్తున వడగళ్ల వాన పడింది, అంటే హెయిల్ స్టార్మ్ పడింది, దీనివల్ల కొన్ని వందల వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు సెలవు ఇచ్చారు. కాబట్టి రెండింటి వల్ల మనకి తెలుస్తుంది ఏమంటే, మనం ఎప్పుడైతే మనకి భూకంపాలు వస్తాయో అవి ముందే మనం అంచనా వేయచ్చు. 1. 2, అంచనా వేసినప్పుడు దానికి ముందు వచ్చిన 2 గ్రహణాలు ఏమిటి వాటిని పరిశీలించి మనం కొన్ని నిర్దిష్టమైన సంగతులు మనం తెలుసుకోవచ్చు. 2. 3, గోచారంలో శని కుజులకి ఏమైనా సంబంధం ఉందా, ఇది కూడా మనం కనిపెట్టి ఆ రాబో విపత్తుల్ని మనం ముందే పసిగట్టి మనం జనం యొక్క ప్రాణాలని దాంతోపాటు ఆస్తుల్ని కూడా కాపాడే అవకాశం ఉందని మా రీసెర్చ్ పేపర్లో మేము కనుక్కున్నాము. ఒకసారి మేము పబ్లిష్ చేసిన పరిశోధన పత్రాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది మొన్న అంటే ఫిబ్రవరి నెలలో పబ్లిష్ అయిన ప్రచురితమైన పరిశోధన పత్రం మాది, గురువు గారి ఆధ్వర్యంలో. ఇది దాదాపుగా 1 సంవత్సరం పైగా పరిశోధన చేసి వెలికి తీసిన సమాచారం అంతా. మీరు టేబుల్ 1లో గమనిస్తే మహర్షి గారు చెప్పిన వాయు చక్రంలో వచ్చి ఉత్తరాభాద్ర, హస్త, చిత్ర, స్వాతి, పునర్వసు, మృగశిర, అశ్విని నక్షత్రాలు ఉంటాయని చెప్పి, అలా ఉన్నప్పుడు ఆకాశంలో ఎలాంటి మార్పులు మనం చూడొచ్చు. దాంతోపాటు
ఎవరెవరికి ఇది హాని చేస్తుందని చెప్పి కూడా మహర్షి గారు మనకు అందించారు. అలానే అగ్ని చక్రం, ఫైర్ సర్కిల్, వీటిల్లో వచ్చి పుష్య, కృత్తిక, విశాఖ, భరణి, మఘ, పూర్వభాద్ర, పూర్వ ఫాల్గుని కూడా ఈ 7 కూడా అగ్ని చక్రంలోకి వస్తాయని చెప్పి అప్పుడు ఆకాశంలో ఎలాంటి శకునములు మనకు కనిపిస్తాయి, ప్లస్ దీనికి ఎంతమంది బాధించబడతారని కూడా మహర్షి గారు మనకు అందించారు. దాంతోపాటు ఇంద్రచక్రం, ఇంద్రచక్రంలో వచ్చి అభిజిత్ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ధనిష్ట, రోహిణి, జ్యేష్ఠ, ఆషాఢ, అనురాధ ఇవి ఇచ్చారు. దాంతోపాటు వరుణ చక్రం, వరుణ చక్రంలో రేవతి, పూర్వాషాఢ, ఆరుద్ర, అశ్లేష, మూల, ఉత్తరాభాద్ర, శతభిష. సో దీని ఇవి మేము పరిగణలోకి తీసుకొని ఈ టేబుల్ 2లో కనుక మీరు గమనిస్తే ప్రతి భూకంపానికి కూడా ముందు 2 గ్రహణాలు, తర్వాత 2 గ్రహణాలు వస్తున్నాయి. దాంతోపాటు కుజులకి శనికి కూడా ప్రత్యక్షంగానే పరోక్షంగా సంబంధం ఏర్పడుతుంది. దాంతోపాటు మహర్షి గారు చెప్పినట్టుగా ఆయా శకునములు కూడా చూడబడినాయి. కాబట్టి ఇది మొత్తం భూకంపాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మనకి మహర్షి గారు వరాహ మిహిరగా చాలా వరకు సమాచారం మనకు అందించారు. అవన్నీ మనం పరిశీలిస్తే కనుక మనం ముందస్తుగానే సమాచారం తెలుసుకొని మన ఆస్తుల్ని, మన ప్రాణాలను కూడా కాపాడుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఆస్తులు కాపాడుకోలేకపోయినా కనీసం మన ప్రాణాలను కూడా దక్కించుకునే అవకాశం మనకు ఉంటుందని మనకు అర్థమవుతుంది. మనం భూకంపాలని ముందే పసిగట్టే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఎలాగంటే భూకంపాలు ప్రతిసారి ఏర్పడుతున్నప్పుడు మనం ఏం గమనించామంటే భూకంపానికి ముందు 2 గ్రహణాలు వస్తున్నాయి, భూకంపం తర్వాత 2 గ్రహణాలు వస్తాయి. అవి మనం ముందే తెలుసుకోవచ్చు. దాంతోపాటు మన శని కుజుల యొక్క గమనం మనం గోచరంలో కూడా మనం పరిశీలిస్తూ ఉంటే వాటికి ఎలాంటి సంబంధాలు ఉంటున్నాయి అంటే ఇది డైరెక్ట్ గా ఉన్నా ఒకటే, ఇండైరెక్ట్ గా ఉన్నా ఒకటే. కాబట్టి వాటి మధ్యలో సంబంధం ఉందా ఆ 2 గ్రహాలు? ఎందుకంటే రెండు కూడా నైసర్గిక పాపగ్రహాలు, అవి ఇచ్చే విధ్వంసం భారీ ఎత్తున ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాము. దాంతోపాటు చంద్రుడి యొక్క నక్షత్రం ఏది ఉంటే ఏ చక్రంలో ఆ భూకంపం కేటగిరీ వస్తుంది, దాన్ని బట్టి మనం నష్టాన్ని కూడా మనం చాలా క్లియర్ గా అంచనా వేసే అవకాశం మనకి మంచిగా కల్పించారు. కాబట్టి ఇవన్నీ మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. మీకు వ్యక్తిగత జాతకాలకి పరిశీలించాలనుకుంటే నన్ను సంప్రదించండి. దాంతోపాటు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మార్ట్ గణేష్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు దానిలో సబ్స్క్రైబ్ చేసుకుంటే విషయానికి సంబంధించిన రహస్యమయ విషయాలు నేను మీతో చాలా పంచుకోబోతున్నాను. కాబట్టి మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చే వీడియోలని గమనిస్తూ చూసి మీకు ఏమైనా క్వశ్చన్లు, డౌట్లు ఉంటే నన్ను సంప్రదించగలరని నా మనవి. ఉంటానండి. మరొక మారు మా గురువు గారికి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ముగిస్తాను. ఓం